హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ శాఖకు మరో షాక్ తగిలిందని చెప్పాలి, అంతకంటే ఎక్కువగా. ముఖ్యంగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి శాంతి భద్రతల ఇష్యూపై. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణిస్తున్నాయనేది ఇటీవల జరిగినటువంటి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ గాది సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారం అందరి ముందు బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో ఇప్పటికీ సాయి కృష్ణ మృతదేహం ఏమైందనే విషయంపై అతిగతి లేదు. హైకోర్టులో పక్కన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ ఇంకా కొనసాగుతోంది. మరో పక్క సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తుందో సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో, అది కూడా అతిగతి లేదు. సో ఓవరాల్గా ఈ ఇష్యూలో సిఏ నాగరాజును ఈ కేసుకు పరిమితం చేసి చేతులు దులుపుకుందా అన్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఇదే క్రమంలో ఈ అంశంపైనే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి చాలా కీలకంగా స్పందించారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా ఒక ప్రైవేట్ పిటిషన్ని దాఖలు చేసినట్టు ఉద్దేశం ముఖ్యంగా సాయికృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారులకు కూడా ప్రమేయం కూడా ఉంది. ఉన్నతాధికారులపైను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది ఆ ప్రైవేట్ పిటిషన్ సారాంశం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ ఏసీపీ మానస, ఈ ముగ్గురిని కూడా A1, A2, A3లుగా చేరుస్తూ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఇది విచారణకు రానుంది. దీనిపై న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. సో పక్కా గురుమూర్తి అంతేకాకుండా గురుమూర్తి ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా లోక్సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొస్తూ దేశం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలీసుల వ్యవహారం, పోలీసుల తీరుతెన్నులు, శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణిస్తున్నాయి, కస్టోడియల్ మరణాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, లాకప్ డెత్ల ఇష్యూలు అన్నిటినీ దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇక రెండవది మరో వ్యక్తి, ముఖ్యంగా దీనిపై కూడా ఒక సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. బదరవాడ వేణుగోపాల్ అలియాస్ బాబా ఖతర్నాక్ అనే వ్యక్తి ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సారాంశం ఉంటే నిజంగానే షాక్ తగులుతుంది. ఆంధ్రప్రదేశ్లో 7 వారాల వ్యవధిలో 7 కస్టోడియల్ మరణాలు, అంటే వారానికి ఒక కస్టోడియల్ మరణం జరుగుతుందా? ఒకవేళ ఇదే కనుక నిజమైతే చాలా ఆందోళన కలిగించే పరిణామం ఇది. ఏపీలో ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఉందా? ఇంత దారుణంగా చట్టం తమ చేతుల్లో తీసుకుని ప్రవర్తిస్తున్నారా? ఇంత దారుణంగా శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. వారానికి ఒక కస్టోడియల్ మరణం ఏపీ అంటే చాలా ఆందోళన కలిగించే అంశమే. మరి ఏపీలో 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు జరిగాయంటూ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ బదరవాడ వేణుగోపాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఎలా ఉంది, ఎంత అధ్వానంగా ఉంది, పోలీసుల జవాబుదారీతనం ఏ లెక్కన ఉంది, ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ అంశాలని ప్రస్తావిస్తూ పిటిషనర్ పిల్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఈ పిటిషన్ విచారణకు రానుంది ఈ నెల 24వ తేదీన. ముఖ్యంగా ఇటీవల విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి గాది సాయి కృష్ణ లాకప్ డెత్, ఆ తర్వాత మిస్సింగ్, దీనిపై కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత సిఏ నాగరాజు టార్చర్ భరించలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కేసును కూడా ఈయన పిటిషనర్ ఇందులో ఉదహరించినటువంటి పరిస్థితి. 2.5 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్, ఇంకా అతిగతి లేదు, ఏమయ్యిందో తెలియదు. చిన్నారి అదృశ్యమై ఇప్పటికే నెల రోజుల పై కావస్తుంది, ఇప్పటికే ఏమైందో తెలీదు. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆందోళన, న్యాయం జరగలేక ఆ కుటుంబం పడుతున్నటువంటి ఆవేదన ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా మాల గంగమ్మ కావచ్చు, కళావతి కావచ్చు, తాయారమ్మ, వీధి నవీన్ కుమార్ల మరణాలను కూడా పిటిషనర్ తన పిటిషన్లో ప్రస్తావించారు ఒక్కొక్కటిగా. ఇక నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లాకప్ డెత్ కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు పిటిషనర్. సో ఓవరాల్గా
ఇటీవల గుంటూరులో జరిగినటువంటి గుంటూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసి బహిరంగంగా అవమానపరిచినటువంటి ఘటన. అంటే శాంతి భద్రతలు అసలు రాష్ట్రంలో ఉన్నాయా లేవా? పోలీసులు చట్టం తమ చేతుల్లో తీసుకుని ఎవరు ఏం చేయర్లే అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తున్నారు? అంటే జవాబుదారీతనం ఏమైపోయింది? లాకప్ డెత్లు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. వారానికి ఒక కస్టోడియల్ మరణం జరుగుతుందంటే రాష్ట్రంలో పరిస్థితి శాంతి భద్రతలు ఎంతలా ఉన్నాయనేది చాలా క్లియర్గా ఆందోళన కలిగించే పరిణామంగా మా చెప్పవచ్చు. అందుకే పిటిషనర్ మా బదరవాడ వేణుగోపాల్ ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఏపీలో వారానికి ఒక్క కస్టోడియల్ మరణం జరుగుతోంది, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఘటనలు ఏవైతే నేను ఉదహరించానో ఈ అన్నిటినీ ఆయన తన పిటిషన్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ ఘటనలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐతో దర్యాప్తు చేయించాలనేది ప్రధానంగా పిటిషనర్ డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. ఏపీతో సంబంధం లేని అధికారులతో కూడినటువంటి కోర్టు పర్యవేక్షక స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి దర్యాప్తును బదిలీ చేయాలనేది పిటిషనర్ విజ్ఞప్తిగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఏపీలో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంది, పోలీసుల తీరు ఎలా ఉంది, పోలీసుల పనితీరు సేవలు ఎంత నాసిరకంగా ఉన్నాయనేది ఇటీవల నిన్నగాక మొన్న కేంద్ర హోంశాఖ జారీ చేసినటువంటి విడుదల చేసినటువంటి నివేదిక క్లియర్గా చెప్పేసింది. ఇప్పటికే ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ కానీ బిఎన్ఎస్ కానీ ఈ రెండు చట్టాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, పోలీసుల పనితీరు ఉంది, పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఒక 4-5 అంశాల ఆధారంగా కేటగరైజ్ చేస్తూ 100 పాయింట్లకు కేటగరైజ్ చేస్తూ ఇచ్చినటువంటి నివేదిక ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏకంగా 26వ స్థానానికి పడిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీసుల పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందనేది కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ద్వారానే స్పష్టమవుతుంది. దీనికి తోడు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీస్ ఉన్నతాధికారులను కూడా చేర్చాలంటూ A1, A2, A3లుగా డీజీపీ, సిపి విజయవాడ, ఏసీపీ విజయవాడలను కూడా చేర్చాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా మరో వ్యక్తి బదరవాడ వేణుగోపాల్ అనే వ్యక్తి ఒక పిల్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఏపీలో వారానికి ఒక్క కస్టోడియల్ మరణం జరుగుతుంది, 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు జరిగాయంటూ ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అన్ని ఘటనలపై సిబిఐ దర్యాప్తు లేదా ఏపీకు సంబంధం లేని అధికారులతో దర్యాప్తు చేయించాలనేది ఆయన డిమాండ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా సుప్రీంకోర్టులో ఇటీవల దాఖలవుతున్నటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ దాఖలవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవహారంపై ఆరోపణలు చేస్తూ దాఖలవుతున్నటువంటి పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు ఎంత దారుణంగా ఉందనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు.